హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఫుడ్స్ టు అప్పు కుకింగ్స్. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ ఈవినింగ్ స్నాక్ రెసిపీని చేసి చూపిస్తున్నాను. అవే అలసంద వడలు. క్రిస్పీగా, టేస్టీగా, ఎక్కువ నూనె పీల్చకుండా చాలా బాగుంటాయండి. పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. ఇక్కడ నేను చూపించే ప్రాసెస్లో ఒకసారి మీరు ట్రై చేయండి. ముందుగా ఈ అలసంద వడలు చేయడం కోసం అలసంద పప్పుని 1/2 kg వరకు తీసుకొని 2-3 సార్లు నీట్గా కడిగి తర్వాత ఈ అలసందల్లో నీళ్ళు వేసుకొని నైట్ మొత్తం నాననివ్వండి. కనీసం 6 నుండి 8 గంటల పాటు ఈ అలసంద పప్పు నానాలండి. అప్పుడే బాగా నానుతాయి. నేనైతే ఈ అలసంద పప్పును నైట్ మొత్తం నానబెట్టుకున్నాను. ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేస్తున్నాను. అదే మీరు ఈవినింగ్ స్నాక్లా చేసుకోవాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోండి. తర్వాత అలసంద పప్పులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఒక మిక్సీ జార్లోకి అలసంద పప్పును వేసుకోండి. తర్వాత ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా ఇలా కట్ చేసి వేసుకోండి. అలాగే 2 ఇంచుల అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇలా డైరెక్ట్గా వేసుకున్నాము అని అంటే అల్లం మెదగదు. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న 1/2 kg అలసంద పప్పు వచ్చేసి 3 సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ సారి గ్రైండ్ చేసుకునేది మాత్రం మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. ఎందుకంటే ఇందులో పచ్చిమిర్చి, అల్లం వేసుకున్నాం కదా, అవి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. తర్వాత రెండోసారి వేసుకునే వాయికి మాత్రం కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసి తీసుకోండి. మరీ ఇంత మెత్తగా కాకుండా. మూడోసారి కూడా సేమ్ అలానే గ్రైండ్ చేసి తీసుకోండి. అప్పుడు మనకి ఈ అలసంద వడలు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా బాగుంటాయి. చూడండి, ఈ విధంగా కొంచెం కోర్సుగా గ్రైండ్ చేసి తీసుకొని ఈ పిండి మొత్తాన్ని ఒకసారి చేత్తో బాగా కలపండి. తర్వాత ఈ పిండిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పెద్దదైతే ఒక ఉల్లిపాయ వేసుకోండి, అదే చిన్నవైతే 2 వేసుకోండి. ఒక రెమ్మ కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే గుప్పెడు కొత్తిమీర తరుగును కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రను కూడా వేసుకోండి. అలాగే ఇక్కడ నేను 1/2 టీ స్పూన్ కారం కూడా వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కారం వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో పచ్చిమిర్చినే ఎక్కువ వేసుకోండి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఈ పిండి మొత్తాన్ని మరొకసారి చేత్తో బాగా కలపండి. ఈ అలసంద వడలు పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు ఒక్కరు తినే పని అయితే పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా సన్నగా కట్ చేసి ఇలా డైరెక్ట్గానే వేసుకోవచ్చండి. అదే పిల్లలు తినే పని అయితే డైరెక్ట్గా అలా తిన్నారు కదా, అందుకే ఇక్కడ నేను మెత్తగా గ్రైండ్ చేసి వేసుకున్నాను. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా మనం వడను ఎలా అయితే చేసుకుంటామో అలా చేసుకునే వీలుగా ఉండాలి. ఇక్కడైతే ఒక్క చుక్క నీళ్ళు కూడా వేయలేదు నేను. పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టేసి తర్వాత స్టవ్ పైన ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఇలా వడలను వేసుకోండి. ఆయిల్లో పట్టినన్నే వేసుకోండి. మరీ ఎక్కువగా వేసుకున్నారు అని అంటే లోపల వరకు చక్కగా ఉడకవు. ఇలా ఆయిల్లో పట్టినన్ని వడలు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక 10 సెకండ్స్ ఆగిన తర్వాత గరిటెతో ఇలా నిదానంగా 2 వైపులా తిప్పుకుంటూ చక్కగా కాలనివ్వండి. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేయండి. అప్పుడే లోపల వరకు చక్కగా కాలుతాయండి. ఫ్లేమ్ని పెంచారు అని అంటే కలర్ వచ్చేస్తాయి, కానీ లోపల వరకు చక్కగా కాలవు. ఇలా నిదానంగా గరిటెతో అటు ఇటు తిప్పుతూ 2 వైపులా చక్కగా కాలనివ్వండి. మీరు ఈ అలసంద వడలని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా చేసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్లో అయినా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎప్పుడూ ఒకే రకంగా మినప వడలు కాకుండా అప్పుడప్పుడు ఇలా అలసంద వడలు కూడా చేసుకోండి, చాలా బాగుంటాయి. చూడండి, ఈ అలసంద వడలు అయితే 2 వైపులా చక్కగా కాలాయి కదా. ఇంకా వీటిని ఆయిల్లో నుండి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. చూడండి, ఈ వడలో ఆయిల్ కూడా ఏమీ ఎక్కువగా పీల్చుకోలేదు. అలాగే ఇక్కడ నేను మరొక వాయి అయితే వడలు వేసి చూపిస్తున్నాను. ఇదే విధంగా మిగిలిన పిండితో నిదానంగా ఆయిల్లో వడలన్నిటినీ వేసుకోండి.
ఇవి కొంచెం పలుచగా చేసాము అని అంటే అలసంద గారెలు అవుతాయండి. మరీ పలుచగా ఏమీ చేయట్లేదు కదా, కొంచెం లావుగానే చేస్తున్నాం కదా, కాబట్టి వీటిని అలసంద వడలు అని అంటారు. అదే పలుచగా చేసాము అని అంటే అలసంద గారెలు అంటారు. అంతేనండి, చూసారు కదా ఎంతో సింపుల్గా అయిపోతాయి. చాలా బాగుంటాయి కూడా, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.